ఎన్నికలకు సంబంధించి అనేక పరిణామాల ఎన్నికలను చూసుకుంటూ వచ్చినాం. అంటే ఎన్టీఆర్ కానీ, చంద్రబాబు కానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ, ఆ తర్వాత జరిగిన రోషయ్య కానీ, లేదా కిరణ్ కుమార్ రెడ్డి కానీ, దాని తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వాలన్నీ మారుతూ ఉంటే చాలా క్లారిటీగా నిశ్చింతగా చూస్తూ ఉన్నా కానీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు తమ అభ్యర్థి ఓడిపోయినా పర్వాలేదు అని చెప్పే స్టేట్మెంట్ బహుశా ఇప్పటివరకు ఎక్కడ కానీ విని ఎరగని రీతిలో మీరు చూస్తూ ఉంటారు. ఎందుకు నేను అంటున్నా అంటే, నరేందర్ రెడ్డి ఓడినా నష్టమే లేదు. ఒక ముఖ్యమంత్రి గారు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. నరేందర్ రెడ్డి ఓడినా నష్టం లేదు అంటే, ఈ నరేందర్ రెడ్డికి సంబంధించిన ఓటమిని ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఏంది నష్టం లేదు అంటున్నాడు. ఒక ఎమ్మెల్సీ ఓడిపోతే నా ప్రభుత్వానికి ప్రమాదం ఏమీ లేదు, భరోసా వస్తేనే, రుణమాఫీ అయితేనే ఓటేయిర్రి. ఇప్పటికీ ఇంజనీరింగ్ కాలేజీలలో చదివిన ఇంజనీర్ల కంటే మేస్త్రీలకే నైపుణ్యం ఎక్కువ, అందుకే స్కిల్ యూనివర్సిటీ. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఎన్నికలకు ముందే చేతులెత్తేస్తామన్న కాంగ్రెస్లో చర్చ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. ఒకటి క్లియర్ కట్గా ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి గారికి ఏమన్నా వచ్చి ఉండాలి, లేదా ముఖ్యమంత్రి గారు అభద్రతా భావంతో మా ఎమ్మెల్సీ ఓడిపోయినా పర్వాలేదు అని, లేదా కాంగ్రెస్ పార్టీని మట్టి గురిపడానికే ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నాడు అనుకోవచ్చు. అంటే ఇందులో మనం ఆలోచిస్తే చాలా రకాల వాదనలు తెర మీదకి వస్తాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎమ్మెల్సీ ఓడిపోయినా ప్రభుత్వానికి ఏం ప్రమాదం లేదంటే ఇజ్జత్ పరువు హోదా అండి. ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఎక్కడైనా పోటీ చేసినప్పుడు గంప గుర్తుగా గెలవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి సంబంధించి ఉంటుంది. కానీ ఓడిపోయినా పర్వాలేదు అనే స్టేట్మెంట్ ఇచ్చిల్లంటే ఇంతకంటే ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. భరోసా వస్తేనే, రుణమాఫీ అయితేనే ఓటేయండి. భరోసా ఎవరికి ఇచ్చిర్రు? కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మెట్లెక్కి ఇస్తారు. ఎవరికి? దాంతోపాటు రుణమాఫీ ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గాంధీ భవన్ మెట్లెక్కితే భరోసా ఇస్తారు. గుర్తుపెట్టుకోరు తెలంగాణ రైతాంగం. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, కానీ మీరు చక్కగా మీ యొక్క పాస్బుక్లు తీసుకుపోయి ఆ గాంధీ భవన్ మెట్ల మీద కూకొని మీకు రుణమాఫీ అవుతుంది, మీకు భరోసా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ అయితేనే ఓటేయ్యి అంటే రైతుకి ఎట్లాగూ దాదాపుగా చాలా తక్కువ మంది ఉంటారు. డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళకు, గ్రాడ్యుయేట్ ఓటర్లు కాబట్టి చాలా తక్కువ ఉంటుంది దాని సంబంధాలు. ఇప్పటికీ నేను చెప్పే విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండ్రి అని డైరెక్ట్ స్టేట్మెంట్. ఇక ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి ఇంజనీరింగ్ కాలేజీలలో చదివిన ఇంజనీర్ల కంటే మేస్త్రీలకే ఎక్కువ నైపుణ్యం ఉన్నదంట. ఇక మన ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూడుర్రి. వండుకుంటే ఒకటే కూర, అడక తింటే 60 కూరలు అన్నట్టు, మరి అడుకుందాం పా అన్నట్టు ఉన్నది కథ ఇది. ఇక ఏం వండుతో, ఏం ఉద్యోగాలు, ఏం పొట్టగుటి కోసం పనిచేస్తాడో చిప్ప పట్టుకొని అందరం గల్లీ గల్లీ పోయి దేహి దేహి అన్నట్టు అడుకుందాం పారి అన్నట్టు చెప్తాను నేను. అంటే ఒకసారి ఆలోచించండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చదువుకునే ఇంజనీర్లను ఎంత ఘోరంగా కించపరుచుతున్నాడు అంటే, ఇంజనీర్ల నైపుణ్యం కంటే ఏది మేస్త్రీల నైపుణ్యమే ఎక్కువ ఉన్నదట. అంటే తెలంగాణలో విద్యా వ్యవస్థ అనేది కాసుల వర్షంగానే ఉంది తప్ప అది నాణ్యమైన, నైపుణ్యమైన విద్యను అందించట్లేదు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్న స్టేట్మెంట్ ఇది. మా తెలంగాణలో పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యను అందించట్లేదు, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కేవలం కాసుల వర్షం కురిపించి డబ్బులను దండుకునే ప్రయత్నమే చేస్తున్నాం. మాది ఫలానా ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ చదువు తప్ప ఏది కాసులను మాత్రం దొంగలించబడును అనే స్టేట్మెంట్కు ఉదాహరణ. అంటే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా, మరి అడకతినే యూనివర్సిటీ ఏర్పాటు చేయి, ఇక తెలిసిపోతుంది. దాంతోపాటు దొంగతనాల యూనివర్సిటీ ఏర్పాటు చేయి, దాంతోపాటు ఓటుకు నోటు కేసులో ఎట్లా జరిగిందో అలాంటి యూనివర్సిటీలను ఏర్పాటు చేయి, తెలుస్తుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ని బట్టి అర్థమైపోయింది. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, పూర్తిగా కూడా మీరు అందరూ ఆలోచించవచ్చు. ఇక్కడ ఇంజనీర్ల కంటే మేస్త్రీలకే ఎక్కువ నైపుణ్యం ఉన్నదని చెప్పిండు కదా. మరి మా మేస్త్రి తొక్కుకుంటూ వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని అని చెప్పిండు కదా యనమల రేవంత్ రెడ్డిజీ. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు, మరి నైపుణ్యం ఉన్నప్పుడు ఇక్కడ పార్టీ యొక్క పటిష్టత కూడా అదే స్థాయిలో ఉండాలి కదా, మరి ఎందుకు లేదు? దీని గురించి మాత్రం మాట్లాడరు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఉపాధి. మీ అందరికీ